రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రంలో 2 రకాల వేతన పద్ధతులు అమలు చేస్తున్నది. పర్మనెంట్ ఉద్యోగులు రిటైర్ల కొద్దీ వాళ్ళ కాలంలో కొత్త వాళ్ళని తీసుకోకుండా, నిరుద్యోగం తీసుకోకుండా వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సిస్టాన్ని అమలు చేస్తున్నారు. దానివల్ల కార్మికులకు పెన్షన్ల తేడాలు వస్తాయి, వేతనాల తేడాలు వస్తాయి. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని అమలు చేయడం లేదు. అదేవిధంగా కనీస వేతనము 25,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి మన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానికి కూడా మన కేంద్ర సర్కార్ గాని రాష్ట్ర సర్కార్ గాని గౌరవించి అమలు చేయడం లేదు. ఇలాంటి సమస్యల కోసము వచ్చే నెల సెప్టెంబర్ 7వ తారీఖు నాడు హైదరాబాద్ లోని సుందర విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.